నమస్కారం. మా తెలంగాణ న్యూస్కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి రోడ్డు ప్రమాద బాధితులకు ఆపద్బాంధవుడు. మెదక్ మున్సిపాలిటీలో హైడ్రామా, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికకు ముహూర్తం ఖరారు. ఆహార కల్తీపై ఉక్కుపాదం, హనుమకొండ జిల్లాలో ముమ్మర తనిఖీలకు కలెక్టర్ ఆదేశం. ఏడుపాయలలో వైభవంగా రథోత్సవం, భక్తి పారవస్యంలో మునిగి తేలిన భక్తులు. ఇక డీటెయిల్స్ చూస్తే బాగ్-అంబర్పేట్ హనుమంతరావు ఇంటి ముందు 27 లక్షల వ్యయంతో సీసీ బీటీ రోడ్ పనులకు మాజీ ఎంపీ వి హనుమంతరావు బాగ్-అంబర్పేట్ డివిజన్ కంటెస్ట్ కార్పొరేటర్ శంబుల ఉషా శ్రీకాంత్ గౌడ్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంబర్పేట్ నియోజకవర్గానికి ప్రత్యేక బడ్జెట్ను కేటాయిస్తున్నామని, దాదాపు ఇప్పటివరకు 27 లక్షలతో అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా బాగ్-అంబర్పేట్ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ శంబుల ఉషా శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీ వి హనుమంతరావు, అంబర్పేట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ సి రోహన్ రెడ్డి చొరవతో అంబర్పేట్ నియోజకవర్గానికి బాగ్-అంబర్పేట్ డివిజన్ కి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. బడ్జెట్ కేటాయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నారాయణస్వామి, రామ్మోహన్, జమీర్ బస్తీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. कांग्रेस गवर्नमेंट आई जब से और गली गली में पूरे रोड्स का काम हो रहा, सब हो रहा, डेनिस का हो रहा और हमारे हनुमंतराव साहब, रोहिन रेड्डी साहब के उससे उनके आदेश पे पूरा काम चल रहा। हमारे उषा श्री मैडम बाग-अंबरपेट डिवीजन में और दबा के मेहनत कर रहे, इंशाल्लाह आपके भी कॉन्टेस्ट कर रहे। पब्लिक से गुजारिश है कि अच्छी भारी मेजॉरिटी से जिताइए और हमारे को जो है सब रोड्स के जान भी डैमेजेस है, पूरे उखाड़ के नए रोड डला रहे उषा श्री मैडम हमारे को। और डेनिसों का जो भी प्रॉब्लम है, कोई भी आगे बोला तो जाके बरोबर रिसीव कर रहे, उसके बाद जाके पूरा काम करा रहे। अब नहीं बोले तो 27 लाख का अब ये నేను ఇచ్చిన రిప్రజెంటేషన్లో 90 లక్షల వరకు రోడ్లు, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ట్రాఫిక్ ఎక్కువ పోతుంది కాబట్టి మంచి రోడ్లు ఉండాలనే ఉద్దేశంతో, ట్రాఫిక్ పెరిగినప్పుడు రోడ్డు బాగుండాలి అనే ఉద్దేశంతో రిక్వెస్ట్ పెడితే ఆయన ఆల్మోస్ట్ 1 crore వరకు మరి శాంక్షన్ చేశారు. పని మొదలైంది. వాళ్ళ ఇంతకుముందు కూడా కొన్ని గల్లీలలో పనిచేసారు. అదేవిధంగా ఇవాళ మెయిన్ రోడ్ ఇది, ఎక్కువ శాతం జనం, రోజు కొన్ని వేల మంది జనం ఈ ప్రాంతం నుంచి పోతారు కాబట్టి రోడ్లు బాగుండాలి. కాలేజీలు ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, బిజినెస్ ఉన్నది. జనం కూడా ఇక్కడ నుంచి షార్ట్ కట్ వస్తుంటారు, ఎక్కువ మంది వస్తారు. కాబట్టి ఈ పని మొదలు పెట్టినందుకు ముఖ్యంగా కన్నన్ గారికి, వారి మున్సిపల్ సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎక్కడెక్కడనైతే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మున్సిపల్ మినిస్టర్గా చాలా పనులు చేయాలని, అదేవిధంగా బతుకమ్మ కుంట కూడా చేయడం జరిగింది. ఒకటి మిగిలింది, ఒకటి ఏది, మహాత్మా జ్యోతిరావు పూలే ఆడిటోరియం. గతంలో మొహమ్మద్ ఆజం గారు ఏదైతే సర్ప్లస్ ల్యాండ్ను సరెండర్ చేశారు, అక్కడ గతంలో మరి పని మొదలు పెట్టాలని ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ట్రై చేశాము. ఇప్పుడు ఆ ఒక్క కార్యక్రమం చేసేస్తే పేద ప్రజలు మహాత్మా జ్యోతిరావు పూలే ఆడిటోరియంలో చిన్న చిన్న. ఈరోజు బాగ్-అంబర్పేట్ డివిజన్ లో పెద్దలు వి హనుమంతరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ 27 లక్షల వరకు గల సిటీ రోడ్డు మరియు బీటీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి ఈ రోజు. అలాగే ఈ అంబర్పేట్ వర్గం పైన ప్రత్యేక దృష్టి పెట్టి ముఖ్యమంత్రి వర్యులు ఎవరైతే కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకి స్పెషల్ ఫండ్స్ ఇవ్వడం ద్వారా గ్రేటర్ హైదరాబాద్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి దిశగా పనులన్నింటినీ కూడా ఈ రోజు సాగిస్తూ వస్తున్నారు. అలాంటి అందులో భాగంగా ఈ రోజు మా అంబర్పేట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయిన రోహిన్ రెడ్డి గారి చొరవతో మరియు హనుమంతన్న గారి చొరవతో, అలాగే ఇన్ఛార్జ్ మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ గారి చొరవతో మాకు మా నియోజకవర్గానికి ఇంతకు ముందుకు 2.5 లక్షల
కోట్ల మా వరకు ఇక్కడ పనులు ఇంత ముందు కూడా మేము కంప్లీట్ చేసాము. అలాగే రాబోయే కాలంలో ఇప్పుడు మాకు 9.9 లక్షల పనులు కూడా ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు మా బాగంబర్పేట డివిజన్ లో ఈ యొక్క రోడ్డు నిర్మాణం పనులు 27 లక్షల వరకు ఈ రోజు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులు గ్రేటర్ హైదరాబాద్ ని అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని కొనసాగిస్తున్న ఈ అంశాల పైన వారికి మరియు అలాగే ఇన్ఛార్జ్ మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ గారికి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అలాగే పెద్దలు వి హనుమంతరావు గారు, ఇన్ఛార్జ్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయిన రోహిన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా ఒకటే మనవి చేసుకుంటున్నాం, అభివృద్ధి అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అభివృద్ధి. ఎప్పుడు కూడా ప్రజల పక్షపాతిగా ఉంటూ వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం పనులన్నీ కూడా. దానికి నిదర్శనము మీరు ఈ మధ్యలో వస్తున్న అన్ని ఎలక్షన్లకు కూడా చూసుకోవచ్చు. గతంలో చూసుకుంటే బై ఎలక్షన్ జూబ్లీ హిల్స్ లో ఎలాగైతే ప్రజలు మమ్మల్ని నమ్మి ఓట్లేశారో అలాగే గ్రామ పంచాయతీలో కూడా మమ్మల్ని గెలిపించారు. అలాగే నిన్న జరిగిన మున్సిపల్ కౌన్సిల్ లో కూడా మాకు మేయర్ సీట్లు కూడా అధికంగా. మాజీ ఎమ్మెల్యే మలిపతి సుధీర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఆయన స్వగృహంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తొంగతుర్తి రవి ఈ వేడుకల్లో పాల్గొని సుధీర్ రెడ్డికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాసేవలో సుధీర్ రెడ్డి నిబద్ధత అందరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. భవిష్యత్తులో ఆయన మరెన్నో ఉన్నత పదవులు చేపట్టాలని, మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధకుడు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలు ఫిర్యాదిగూడలో ఘనంగా జరిగాయి. మాజీ మేయర్ జక్క వెంకటరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి కేక్ కట్ చేసి తమ అభిమాన నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మేయర్ మాట్లాడుతూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని విశ్వవ్యాప్తం చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. రైతు సంక్షేమం, నీటిపారుదల ప్రాజెక్టులు మరియు పేదల కోసం అమలు చేసిన పథకాలు రాష్ట్ర ప్రగతికి పునాది వేశాయని పేర్కొన్నారు. కేసీఆర్ చూపిన మార్గంలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ ప్రజా సంక్షేమ లక్ష్యంగా ముందుకు సాగుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ భారీ వేడుకలో పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడవల్లి రఘువందర్ రెడ్డి, సీనియర్ నాయకులు లేతాకుల రఘుపతి రెడ్డి, మాజీ కార్పొరేటర్లు దొంతరి హరిశంకర్ రెడ్డి, కొల్తూరి మహేష్, మధుసూదన్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏనుగు మనోంజన్ రెడ్డి మరియు ఇతర ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు. మరి ఓటేసి 57% మరి నిరూపించారు సార్ మీద ప్రేమ ఉందని, పార్టీ బలంగా ఉందని చెప్పేసి రానున్న రోజుల్లో కూడా జరగబోయే ఎన్నికల్లో, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ జయగంధం ఎగరవేస్తుంది. తదనంతరం జరిగే అసెంబ్లీ ఎన్నికలలో కూడా మళ్ళీ సార్ ముఖ్యమంత్రిని చేసుకుంటామని యావత్ తెలంగాణ ఈ ఓటింగ్ ద్వారా తెలియజేస్తున్నారు. ప్రతి ఊరిలో, ప్రతి గడపలో, ప్రతి ఇంటిలో కూడా మళ్ళా సారే రావాలి, కారే రావాలని చెప్పి నివారణ నడుస్తుంది. మనం ఈ సందర్భంగా సార్ పుట్టినరోజు సందర్భంగా మన అందరం కూడా పార్టీని బలోపేతం చేసే దిశగా కార్యక్రమాలు చేస్తూ రానున్న రోజుల్లో మన బీఆర్ఎస్ పార్టీని అధికారం దక్కించుకునే విధంగా కృషి చేయాలని, అదే సారికి మన బియ్యమే పెద్ద గిఫ్ట్ అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వెంకరెడ్డి అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలు అంబర్పేట నియోజకవర్గంలోని నల్లకుంట డివిజన్లో అత్యంత ఉత్సాహంగా జరిగాయి. బీఆర్ఎస్ మహిళా సీనియర్ నాయకురాలు అనుముల లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆటో కార్మికులతో కలిసి కేక్ కట్ చేసి కేసీఆర్కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల కష్టాల్లో తోడుగా నిలిచిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. అనంతరం ఫీవర్ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేశారు. కేసీఆర్ పోరాటం వల్లే తెలంగాణ సిద్ధించిందని, రాబోయే రోజుల్లో ఆయన మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తారని ఎమ్మెల్యే ఈ సందర్భంగా ఆకాంక్షించారు. చూడండి
ఈరోజు అది ఫీవర్ హాస్పిటల్ చౌరస్తా దగ్గర మహిళలతో సీనియర్ లీడర్లు సీనియర్ మహిళలు వాళ్ళు అందరితో కలిసి కాలేరు వెంకటేష్ ఎమ్మెల్యే సార్ వచ్చారు. కేక్ కటింగ్ అయ్యింది. ఫ్రూట్స్ కోరంటి ఫీవర్ హాస్పిటల్లో ఫ్రూట్స్ కూడా పంపిణీ జరుగుతుంది. ఈరోజు కేసీఆర్ ఇంకా 100 సంవత్సరాలు హ్యాపీగా ఉండాలని మేమందరం కోరుకుంటున్నాము. మళ్ళీ కేసీఆర్ 10 సార్లు కాదు 20 సార్లు తను బతికినన్ని రోజులు కేసీఆరే మనకు సీఎంగా ఉండాలని మేమందరం కోరుకుంటున్నాము. ప్రజలందరం కోరుకుంటున్నాము. ఈరోజు చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాము ఫీవర్ హాస్పిటల్ చౌరస్తాలో. ఎందుకంటే కేసీఆర్ గారు తను ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏ నాయకుడు ఇవ్వలేదు. తెలంగాణకు ఒక లెజెండ్ ఆయన మరి ప్రాణం పోగొట్టుకునేంత వరకు తను నిరాహార దీక్ష చేసి తెలంగాణ సాధించిన ఏకైక వ్యక్తి కాబట్టి ఇవాళ మేము పెద్ద ఎత్తున మరి ఆయన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అదేవిధంగా మరి లావణ్య గారి ఆధ్వర్యంలో ఫీవర్ హాస్పిటల్లో ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతుంది. మరి ఈ కేక్ సెలబ్రేషన్ కట్ చేసేదానికి మన ఎమ్మెల్యే గారు కాలేరు వెంకటేష్ గారు వచ్చి మరి సెలబ్రేషన్ని మరి గ్రాండ్ సక్సెస్ చేసినారు. ఈ విధంగా మరి రాబోయే దినాల్లో కూడా మరి మేము కేసీఆర్ గారి బర్త్డే గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తాము. ఎందుకంటే మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి కాబోతున్నారు కాబట్టి మరి ఇటువంటి ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ ఉండాలి. వేరే ప్రభుత్వాలు వచ్చినా కూడా ప్రజలకు న్యాయం చేయట్లేదు. కాబట్టి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మరి ఎప్పటికీ కేసీఆర్ గారే తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై తెలంగాణ. మాది కేసీఆర్ సార్ బర్త్డే చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు మా ఎమ్మెల్యే సార్ కూడా చాలా సేవలు చాలా ఒక మనకి మనిషిలాగా మన తోడు ఉంటాడు. మా కాలరన్న ప్రజలో ఉంటాడు. కాలరన్న ఎప్పుడు కూడా ఇంకా కేసీఆర్ సార్ అయితే చెప్పొద్దు, ఇంకా మొత్తం తెలంగాణకే ఉంటాడు ఆయన సీఎం. ఆయననే సీఎం కావాలని మేము ఎప్పటికీ కోరుకుంటున్నాం. ప్రతి ఒక్క పథకం కానివ్వండి, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కానివ్వండి, ఏది కానివ్వండి, తండ్రిలాగా ఒక ప్రజలకి ఒక తండ్రిలాగా కేసీఆర్ సారే ఉండాలి సీఎంగా. ఇప్పుడైతే మేము ఎమ్మెల్యే సార్ తోటి కట్ చేయించుకున్నాము. నెక్స్ట్ టైం అయితే మా సీఎం కేసీఆర్ సారే కట్ చేయాలి. అది మేము కోరుకుంటున్నాము. జై తెలంగాణ. మాకు మా కాలనన్న ఎంతో సీఎం కేసీఆర్ సార్ కూడా నల్లకుంట డివిజన్ నుంచి మా అనుముల లావణ్య కార్పొరేటర్ గా పోటీ చేయాలనుకుంటుంది. తను కూడా చాలా ప్రజల సేవ చేస్తుంది, ప్రజల్లో ఉంటుంది. భారత్ నగర్ కమ్యూనిటీ హాల్లో మంగళవారం ఆర్టీఐ రక్షక్ హ్యూమన్ రైట్స్ సొసైటీ ప్రథమ వార్షికోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. సంస్థ అధ్యక్షుడు ఎరుకుల మహేందర్ గౌడ్ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమానికి డాక్టర్ వకుళ్లాభరణం కృష్ణమోహన్ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న ఈస్ట్ జోన్ డిప్యూటీ అదనపు డీసీపీ జె నరతయ్య మాట్లాడుతూ ప్రశ్నించడం అనేది రాజ్యాంగం పౌరులకు కల్పించిన ప్రాథమిక హక్కు అని పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు సేకరించడం చట్టబద్దమైన ప్రక్రియ అని వివరించారు. ఆర్టీఐ కార్యకర్తలు చట్ట పరిమితులను గౌరవించాలని, పరిధులు అతిక్రమించి చేసే చర్యలు చట్టవిరుద్ధంగా పరిగణించబడతాయని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గౌడ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షుడు బండి సాయన్న, సామాజిక కార్యకర్తలు ముద్దగాన్ రామ్మోహన్ గౌడ్, సుదర్శన్, తారకేశ్వరి, వీరేందర్ గౌడ్, నవీన్ కుమార్, అనిల్ కుమార్, భానుప్రసాద్, సత్యనారాయణ, నాగజ్యోతి, అభిషేక్ గౌడ్, నవీన్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ యొక్క సొసైటీకి మంచి గుర్తింపు రావాలని ముందు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు మీ అందరికీ మనకందరికీ ఎల్లవేళలో ఉంటాయని ఆశిస్తూ, ఇక ముందు కూడా ఇంకా భవిష్యత్తు ఇంకెన్నో సేవలు చేయాలని ఆశిస్తూ కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి తెలంగాణ తెలుగుదేశం పార్టీ అందరికీ నమస్కారం. ముఖ్యంగా నేను మన ఎరుకల మహేందర్ గారికి ప్రత్యేకమైన అందరికి ఎప్పుడు ఏదో ఒకటి ఎరుకల మహేందర్ అంటే ఎవరు ఎరగబడతారు నుంచి ఎన్నో కార్యక్రమాలు బహుజన కార్యక్రమాలు చేసుకుంటూ ఈ హ్యూమన్ స్థాపించడం అనేది చాలా మంచిగా కనిపిస్తుంది. ఉంటాయో ఎవరైనా ప్రసిద్ధ గొంతుగా అందరూ ఏమనుకుంటారు, చట్టసభలో ఉంటేనే గొంతుగా ఉంటుందని అంటే, కానీ మన మహేంద్ర గారు అనుకోలేదు. చట్టసభ లేకున్నా కూడా నేను ఒక జనంలో ఒక గొంతుగా లాగా ఉండాలని చెప్పి ఈ ఆర్టీఐ రక్షక్ హ్యూమన్ సొసైటీని స్థాపించడం జరిగింది. అదేవిధంగా ఎక్కడున్నా ఏ ప్రాబ్లం ఉన్నా మేమిద్దరం కూడా షేర్ చేసుకుంటాం. ప్రాబ్లమ్స్ స్కూల్స్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా మేమిద్దరం వెళ్ళి కూడా సమస్యలను పర్యవేక్షించడం జరిగింది. లోకల్లో అమర్పేటలో కానీ ఎంతైనా తెలిసిన మేమిద్దరం చిన్ననాటి మిత్రులం. మేము ఆ విధంగా
మా ఇద్దరు ప్రోత్సాహంతో మేము ఏదో ఒకటి చేసుకుంటూ పోతుంటాము. అది తెలుసుకోవాలంటే మనం ఎదుటోళ్ళను ప్రశ్నించాలి. ఇప్పుడు సమాజంలో ఇప్పుడు నేను చూస్తున్నది ఏంటంటే న్యాయ వ్యవస్థలో కొన్ని లోపాలు ఉన్నాయి. దాన్ని మన పెద్దలు ఎవరైతే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు దాంట్లో కొన్ని రాజ్యాంగంలో మార్పులు చేర్పులు మాత్రం ఖచ్చితంగా చేయాలి. నేను మొన్న ఒక కేసు చూసిన, ఒక పిల్లగాడు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక దొంగ కేసులో జైలు పోయాడు. అతను నిర్దోషిగా ప్రకటించినప్పుడు ఎంత అంటే 55 సంవత్సరాలు వచ్చింది. అంటే దగ్గర 45 సంవత్సరాలు జైల్లో మరిగాడు. దాని తర్వాత బయటకు వెళ్ళాడు. ఆయన నిర్దోషి కాదని ఇవాళ సమాజానికి ఎవరు చెప్తారు? ఏ న్యాయ వ్యవస్థ చెప్తుంది? ఇంకొకటి మనం ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, మనం ఒక కేసు మీద సిటీ సివిల్ కోర్టులో పోతాం. అక్కడ మనం ఏం చేస్తారంటే ఈయన తప్పు చేయలేదు నిర్దోష హైకోర్టు దగ్గర పోతాం, మళ్ళీ ఈయన దోష, మళ్ళీ ఆయన ఏం చేస్తాడంటే సుప్రీంకోర్టు. లోపాలు ఉంటున్నా ఒక జడ్జి ఏదైతే జడ్జిమెంట్ ఇస్తాడో ఆయన ఇంకో జడ్జి కూడా దాన్ని కంటిన్యూషన్ చేయాలంటే న్యాయ వ్యవస్థ రచించిందో అప్పటి పరిస్థితుల అనుకూలాన్ని బట్టి అప్పుడు రాజ్యాంగం రచించు. అయితే ఇప్పటి పరిస్థితులను బట్టి ఖచ్చితంగా రాజ్యాంగంలో కొన్ని మార్పులు చేర్పులు చేయాలి. ఇలాంటి పెద్దలకు కూడా మనం సూచన సలహా తీసుకొని మనం ముందటికెళ్దాం. ఏమైనా ఉన్నా కూడా మనకి ఏమైనా సమస్య వచ్చిందనుకో ఖచ్చితంగా పెద్దల సలహా తీసుకొని మనం సమస్యలు పరిష్కరించడానికి ఈ సమయాన్ని ఇచ్చినందుకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన నా అట్టే కుటుంబ సభ్యులకు, నా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. అంబర్పేట ఎస్ఐ, మన అంబర్పేట ఏసీపీ అయినా మన అడిషనల్ డీసీపీ ఇదే ఏరియా. సో ప్రజలతో నాకు ఎక్కువ అనుబంధం ఉంటుంది. సో మహేందర్ రాగానే సార్ మీరు రావాలి తప్పకుండా నేను వస్తాను మాట ఇచ్చిన. సార్ రాత్రి నైట్ డ్యూటీ చేసిన నేను రావద్దనంటే మాట ఇచ్చిన కాబట్టి ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. ప్రజలకు, పోలీసుకు, ప్రతి ఒక్కరికి సొసైటీలో ప్రతి ఒక్కరికి అవసరమని ఎట్టి పరిస్థితుల్లో రావాలనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది. సో వాస్తవంగా ఈ సంస్థ పెట్టినప్పుడు మేము 7 మందిమే ఓన్లీ కోర్ కమిటీ మెంబర్లు ఉండి ఈ సంవత్సర కాల వ్యవధిలో ఈ రోజు 58 మంది సభ్యులైనరు. ఇంకా కొత్త సభ్యత్వం తీసుకోవడానికి ఈ రోజు ఒక 10-15 మంది కూడా మాకు కలిసి వచ్చారు. అంటే నెక్స్ట్ ఇయర్ వరకు దీన్ని ఖచ్చితంగా ఒక 5-6 వేల మంది వరకు కూడా వచ్చేటట్టు అన్నట్టు మాకు అనిపిస్తుంది. అంటే ఇది మనకు భారత రాజ్యాంగం కల్పించిన చట్టం. ఇది ఫస్ట్ 1995లో దీన్ని మన అప్పటి ఎవరైతే రాష్ట్రపతి ఉండనో జ్ఞాని జైల్ సింగ్ గారు దీన్ని ముందటి తీసుకొచ్చారు. కానీ ఏదో కొన్ని కారణాల వల్ల అది దాన్ని మళ్ళీ ఒత్తిపెట్టేసారు. తర్వాత 2005లో దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. అప్పటి నుంచి కూడా మనకి ఏదైతే సమాచార హక్కు రక్షణ చట్టం కల్పించిందో ప్రజలకు ఏదైతే ఇబ్బంది పెడుతున్న నాయకులు ఉన్నారో ఏదైనా సమస్యల మీద మనము సమాచార హక్కు రక్షణ చట్టం కింద ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. అయితే ఇది ఎంతవరకైతే మనము సమాజానికి మంచి చేయాలన్న ఉద్దేశంతో చేస్తే దీనికి సమాజానికి మంచిగా అవుతుంది. కానీ వక్రీకరించే ఏదో తప్పుడు నిర్ణయాలు మనం ఎవరినైనా భయపెట్టాలి, వ్యక్తిగతంగా ఏదైనా ఆఫీసర్ని భయపెట్టాలని చెప్పి వాళ్ళ వ్యక్తిగతంగా ఇన్ఫర్మేషన్ మాత్రం తీసుకోవద్దు. మనకు ఏవైతే సమస్యలు ఉన్నో దాని మీద ఇవ్వాలి. మేము సమాచార హక్కు రక్షణ చట్టం స్థాపించి సంవత్సరం కాల పరిమితి అయింది. ఇందులో నా ఆర్టీఐ కుటుంబ సభ్యులంతా కూడా నాకు సహకరించబట్టుకే నేను 365 రోజులను ముందటికి తీసుకెళ్ళగలిగిన. దీనిపైన మేము చాలా సమస్యలపైన ఆర్టీఐ వేసినాము. నాకు చాలా జాగాలలో వచ్చినాయి, కొన్ని జాగాలలో రాని మీద వాళ్ళ మీద రిట్లు కూడా మేము ఫైల్ చేసినాం. అలాంటి దాన్ని ఈ మనకు సమాచార హక్కు రక్షణ చట్టం మీద ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం అనేటువంటిది ఒక రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. అయితే దానికి అనుగుణంగా సమాచార హక్కు చట్టం అందుబాటులో ఉన్నప్పటికీ ఆ హక్కు చట్టాన్ని ప్రభుత్వాలు కావచ్చు, అధికార వ్యవస్థ కావచ్చు, సమాచార హక్కు చట్టంలో ఉన్నటువంటి ఏవైతే ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఒక ఇతోధికమైనటువంటి హక్కు దాగి ఉన్నదో దాన్ని అమలు చేయడంలో ప్రభుత్వాలు ముందుకు రావాలి. అధికారులు నిజాయితీగా ఉండాలి, పారదర్శకంగా ఉండాలి. ప్రజల నుండి వచ్చేటటువంటి ప్రశ్నలకు సరి అయినటువంటి సమాధానాలు చెప్పాలి. ప్రజలు లేదా సమాచార హక్కు చట్టం కార్యకర్తలు అడిగేటటువంటి ప్రశ్నలను వాస్తవవాది లోక విరోధి అన్నట్టుగా చూస్తే లాభం లేదు. వాస్తవాలు అడిగేటటువంటి వాళ్ళలో ఉన్నటువంటి ఆ వాస్తవం ఎంత మేరకు సరి అయినటువంటిది, దానికి ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఏ విధంగా సమాధానం ఇవ్వాలనేటువంటి దాంట్లో కూడా పాలక పక్షాలు ముందడుగా ఉండాలి. ప్రభుత్వం ఇస్తున్నటువంటి జీవోలు ఏవైతే ఉన్నాయో ఆ జీవోలు పబ్లిక్ డొమైన్లో పెట్టాలి.
ఈ ప్రభుత్వాలు తీసుకున్నటువంటి కమిషన్ల రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో ఉండాలి. ఆ విధంగా జీవోలు పబ్లిక్ డొమైన్లో లేకుండా, గవర్నమెంట్ వెబ్సైట్లలో లేకుండా, ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం, ప్రజలు అడిగేటటువంటి సమాధానాలు సమాచార హక్కు చట్టం ద్వారా సకాలంలో ఇవ్వకపోవడము, ఇచ్చే ఉద్దేశం లేకపోవడము, సమాధానాలు తికమకగా ఇవ్వడం అనేటువంటి ప్రజాస్వామ్య అపహాస్యం చేసినట్టుగా అవుతుంది. అది ప్రభుత్వం. ఆ విధంగానే బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 72వ జన్మదిన వేడుకలు పాకాలవీడి మండలం కేంద్రంలో అత్యంత వైభవంగా జరిగాయి. మండల పార్టీ అధ్యక్షులు కిష్టిపాటి అంజిరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం భారీ కేక్ కట్ చేసి నాయకులు మరియు కార్యకర్తలు ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా అంజిరెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ఒక ఉద్యమ నేతగా ప్రాణాలు తెగించి పోరాడి 4 కోట్ల తెలంగాణ ప్రజల దశాబ్దాల కల అయిన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారని కొనియాడారు. ముఖ్యమంత్రిగా తన 10 ఏళ్ల పాలనలో తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశానికి ఆదర్శంగా నిలిపారని గుర్తు చేశారు. కేసీఆర్ నాయకత్వం రాష్ట్రానికి ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ వేడుకల్లో మండల సీనియర్ నాయకులు, మండల కమిటీ ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, యూత్ మరియు మహిళా విభాగం నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేసీఆర్ గారి 72వ జన్మదినోత్సవం సందర్భంగా మన పాలకుడు మండలంలో మండల పార్టీ అధ్యక్షులు కిష్టిపాటి అంజిరెడ్డి గారి ఆధ్వర్యంలో మనం ఈ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతున్నది. మనకు ఆదేశాల మేరకు మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మన మన జాతిపిత కేసీఆర్ గారు 72వ జన్మదినం సందర్భంగా మన పాలకీడు మండల పార్టీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో మన మండలంలో హెడ్క్వార్టర్లో జరుపుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మన మండల పార్టీ అధ్యక్షుడు అంజిరెడ్డి గారిని కేక్ కట్ చేయవలసిందిగా కోరుతా ఉన్నారు. తర్వాత మాట్లాడుతూ చూడండి ఒకసారి మాట్లాడతారన్నా మీరు. అన్నకి సీట్ పెట్టి ఈరోజు మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు మన పాలకీడు మండలంలో పిలవగానే వచ్చినటువంటి మన సైనికులు, కేటీఆర్ గారి అభిమానులు, జగదీష్ రెడ్డి గారి అభిమానులు, మన యొక్క పాలకీడు మండలంలో పిలవగానే వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. మొదటగా మన కేసీఆర్కి అందరూ ఒక్కసారి హ్యాపీ బర్త్డే విషయం చెప్పాలని కోరుకుంటున్నాను. కేసీఆర్ గారు ఎన్ని తిప్పలు పడ్డారో మనం అందరం చూసినాం. తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు తెగించి ఆ రోజు చనిపోవడానికి కూడా సిద్ధపడ్డవాడు తెలంగాణ తెచ్చి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణని 10 సంవత్సరాలు ఏకదాటి మీద ఒక చెయ్యి మీద మన ప్రజలందరికీ, మన తెలంగాణ ప్రజలందరికీ ఎంత సుఖ సంతోషంతో ఉండే విధంగా అన్ని పనులు చేయించి
అన్ని విధాలుగా మన తెలంగాణని అభివృద్ధి పథంలో నడిపించిండు. కానీ ఈ యొక్క 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ప్రజలు చూస్తూనే ఉన్నారు ఇప్పటి వరకు. ఎందుకంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. యూరియా గురించి కానీ రైతు బంధు పడకుండా ఉండటానికి కానీ ఇలాంటివి. ఎందుకంటే కేసీఆర్ గారు ఒక 2 సంవత్సరాలు టైం ఇవ్వాలని చెప్పేసి వెయిట్ చేసిండు. ఏం మాట్లాడలే, కామ్గా కూర్చున్నాడు. ఎందుకంటే ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకు కొంచెం టైం ఇవ్వాలి. టైం ఇచ్చిన తర్వాతనే వాళ్ళని ఏ విధంగా అడగాలనో ఏ విధంగా కడగాలనో ఆయనకు తెలుసు. అందుకనే ఆయన ఆ విధంగానే కామ్గా కూర్చున్నాడు. 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాతనే ఇప్పుడు మాట్లాడటం మొదలు పెడుతున్నాడు. ఇప్పటికి కూడా మొదలుపెట్టలేదు, ఇంకా పెట్టడానికి టైం దగ్గరకు వచ్చింది. ఇక వాళ్ళ గురించి వాళ్ళని చెడుగుట్టడానికి టైం వచ్చింది. కాబట్టి ఈ ప్రభుత్వం ఏ విధంగా మనకు సపోర్టుగా లేదు, ఏ విధంగా ప్రజలకు న్యాయం చేసే విధంగా లేదు. కాబట్టి ఈసారి వచ్చే ఎన్నికల్లో మన ఎంపీటీసీ కానీ జడ్పీటీసీ ఎన్నికల్లో మన యొక్క సత్తా ఏందో చూపించాలి. మన పాలకీడు మండలంలో ఇప్పటి వరకు పాలకీడు మండలంలో కాంగ్రెస్ వాళ్ళదని చెప్పేసి అందరూ చెప్పుకుంటున్నారు. కానీ ఈసారి మన అందరం జన సైనికుల్లాగా పనిచేసి తప్పకుండా మనం ఎంపీటీసీ జడ్పీటీసీలు ఎంపీపీలను గెలిపించుకునే విధంగా మన అందరం కృషి చేస్తామని చెప్పేసి ఈ విధంగా నేను సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను.